ఎవరి బాధ వానికైతే పాపం కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావుది, బీఆర్ఎస్ది ఒక బాధ. పాపం ఉద్యోగుల సమస్యలు ఏదో ఉన్నాయి. వీళ్ళు గుంటనక్క లెక్క వీళ్ళు చూడు బందిపోట్ల గుంపు ఏం చెప్తా ఉన్నది, వాళ్ళ సమస్యలు వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకు జేఏసీ ఉన్నది, వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, ఒక మంచి మంచి వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళు తెలియకల్లోళ్ళు మధ్యలో వీళ్ళేది సమరం అన్నారు, చల్లబడ్డారు. ఏంది ప్రభుత్వాన్ని కూలగొడదామనా, లేకపోతే చీల్దామనా, లేకపోతే ఏం చేసేది వీళ్ళ పని ఏంటి? డిమాండ్లు తీరకముందే కాడెత్తేస్తారా? 4 వాయిదాలపై ఉద్యోగుల్లో వ్యతిరేకత. 4 వాయిదాలపై జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి. ఏం నమస్తే తెలంగాణ పడుతుందా, కేటీఆర్ పడుతుందా, కేసీఆర్ పడుతుందా? ఆ ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ పాపం నిద్ర పడుతూనే కట్టున్నది. జేఏసీలోనూ లుకలుకలు, అసంతృప్తి జాలలు, సోషల్ మీడియా వేదికగా విమర్శలు. ఒక న్యూస్ పేపరు ఏదైనా ప్రజా సమస్యల మీద రాయాలి కానీ ఏంటిగా ఈ ప్రభుత్వం మీద దండెత్తా అంటే కూల్చొని రాస్తారు. ఇంత దుర్మార్గంగా ఏం విలువలు ఇవి, ఏం పత్రిక ఇది? వాళ్ళకి ఏం ఎత్తిపోతాను, ఏమన్నా పచ్చడి మెతుకులు తింటాలా? ఒక నెల జీతం ఎట్టం వస్తూనే ఉన్నది, ఇంకేదో రావాల్సిన ఏమన్నా ఉంటే వస్తూనే ఉంటాయి. మధ్యలో ఈల బాధ ఏంటి? అమ్మో 12వ పేజీ ఏం రాసిండో. ఇంకా సమరం అన్నారు, చల్లబడ్డారు. జేఏసీలో లుకలుకలు ఉన్నాయంట. వీళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ జేఏసీలో ఎన్ని లుకలుకలు ఉంటే నీ పాత్ర ఏంటి? నువ్వు మీడియా ఓ పత్రిక చేసేటువంటి పని లేని వాళ్ళని రెచ్చగొట్టడం నీ పని. సర్కార్ తీరుపై ఇలా ఉద్యోగ చేసి తీరుపై సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సోషల్ మీడియా ఇట్లా పెడతారా? వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తారా? ఎవడో ఏదో ఈడే ఒకవేళ అంటే వీళ్ళే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైనా సోషల్ మీడియాలో ఏమన్నట్టు దాన్ని ఉద్యోగం చేసి తీరుపై సోషల్ మీడియా ఇట్లా అంటే వీళ్ళకి ఏం నష్టం? బయటకి ఏం నష్టం? వాళ్ళు కొట్లాడుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వము ఇటు పోతే ప్రభుత్వ అధికారులు రెండు అనుసంధానం ఓరుకోరు పని చేసుకుంటా ఉంటారు. వాళ్ళతో వీళ్ళకి అవసరం ఉంటుంది, వీళ్ళతో వాళ్ళకి అవసరం, రెండు ఒకటే. మధ్యలో ఈ బందిపోటు దొంగల ముఠా దీన్ని వీళ్ళ బాధ ఏంది పాపం? వీళ్ళట వాళ్ళ మీద ఉద్యమం చేయాలని వీళ్ళు ఉసిగొలుపుతా ఉన్నారు. పాపం ఏమి లేదు, ప్రజా వ్యతిరేకత అనేది కనబడతలేదు. జనాల దగ్గరికి పోయి ఏదైనా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల దుర్మార్గం అర్థమైపోయింది. ఏ అవకాశం దొరుకుతుందో ప్రభుత్వం మీద ఏ బండేద్దామా, రాయేద్దామా, దుమ్మెద్దామా అన్నట్టు ఎదురుగుతా ఉన్నారు. బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా భావ దరిద్రానికి దిగజారిపోయిన పార్టీ ఏదంటే ఒక బీఆర్ఎస్ పార్టీ. అలా పత్రికలు ఏం రాసుకున్నది? ఇంత దుర్మార్గం నీకెందుకే? నువ్వు ఈ ఉద్యోగుల సమస్యల గురించి నీకెందుకు? మొన్న దొంగల గుంపు తయారైంది. ఏది మా ఆ పార్టీలో పనిచేసిన, పింక్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి, మాజీ కౌన్సిలరు, తర్వాత శాసన మండలి చైర్మన్ ఒక ఆయన, వాళ్ళ ఉద్యోగ సంఘం, వాళ్ళ పార్టీ నాయకుడు, వీళ్ళందరూ కలిసి పోయి హరీష్ రావు ఇంట్లో మీటింగ్ పెడతారట. మళ్ళీ ఏంటంటే మళ్ళా ఉద్యోగులు అని చెప్తారు. ఉద్యోగ జేఏసీకి దొంగలకు అసలు సంబంధమే లేదు. వాళ్ళు ప్రభుత్వంతో ఒత్తిడి తెస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మధ్యలో వీళ్ళు దొంగలు వచ్చి ఏదో ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళని ఎవ్వరు దేక్తలేడు. 54 సంఘాలు ఉంటే 50 సంఘాలు వాళ్ళకు జేఏసీ ఉంది, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు దొంగల లెక్క ఆ ఉద్యమంలో చేరే ప్రయత్నం చేస్తే వాళ్ళు దగ్గర రాకుండా వీళ్ళని దూరం కొట్టేసరికి పాపం ఇట్లా లుకలుకలు